జై దుర్గా భవాని వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్. ముందుగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే మా వారు భవానీ మాల వేసుకున్నారు. ఇది 5వ సారి. పీఠకం ఇంట్లో మేమే పెట్టుకుంటాము. ఫస్ట్ సారి అయితే నాకు తెలియలేదు, గురువుగారిని తీసుకొచ్చి పెట్టించుకున్నాము. ఇంకా తర్వాత నుంచి మేమే పీఠకం పెట్టుకుంటున్నాం ఇంట్లో. మాల వేసుకోవడానికి వెళ్ళినప్పుడు గురువుగారే చెప్పారు ఇలా ఇలా చేసి పెట్టుకోండి అనేసి. మీరెవరైనా పీఠకం ఇంట్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఫస్ట్ నేను కలసం మీద బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పీఠకం పెట్టుకునే పీటలకి మొత్తం పసుపు రాసేసి 18 బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పీటలు తీసుకున్నాను. ఎందుకంటే కలసానికి ఒక పీట, అమ్మవారి పటం కుంకుమ పూజకి ఒక పీట పెట్టుకోవడానికి ఒకటే చిన్న పీట సరిపోదని ప్రతి సంవత్సరం ఒక కొత్త పటం అయితే తీసుకొచ్చుకుంటాం అమ్మవారిది. ఈసారి అయితే విజయవాడ కనకదుర్గమ్మ పటం అయితే తీసుకున్నాం. శుభ్రం చేసి బొట్లు పెట్టుకోవాలి. ఈ పటం కూడా మేము దీక్ష అయిపోయిన తర్వాత పటంతో 11 రూపాయలు డబ్బులు తాంబూలం పటం తీసుకెళ్లి ఏదైనా దగ్గరలో ఉన్న గుడి దగ్గర అయితే పెట్టొస్తాము. మళ్ళీ సంవత్సరం కొత్త పటం అయితే తీసుకుంటాం. దీక్ష తీసుకోవాలి అనుకోగానే మనకు ఫస్ట్ మాల ఏ గురువు గారి దగ్గర వేయించుకోవాలి అనేది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. మేమైతే మాల చేకూరు గురువు గారి దగ్గర వేయించుకుంటాము. ఈ ఊరు అడ్రస్ వచ్చేసి మనం గుంటూరు నుంచి తెనాలి వెళ్తుంటే జాగర్లమూడి దాటిన తర్వాత లాకులు వస్తాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్ నుంచి లోపలికి వెళ్తే చేకూరు ఊరిలోకి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా మాల వేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి. మనం పీఠకం పెట్టుకోవాలి అనుకున్న ప్లేస్ ని నేనైతే గంగాజలం ఉంది మా ఇంట్లో, దాంతో తుడిచాను. బియ్యపు పిండితో పీఠకం ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ వేసుకోవాలి. అలాగే 11 నిమ్మకాయల దండ కూడా గుచ్చుకుని పక్కనుంచుకోవాలి. పసుపు రాసి బొట్లు పెట్టుకున్న పీఠకం మీద అమ్మవారి పటం పెట్టి అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లోకి తిరిగి లాస్ట్ కి బయటకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని లోపలికి తీసుకురావాలి. మనం కలసం పెట్టుకోవాలి అనుకున్న చెంబుకి నిండా పసుపు రాసుకుని పసుపు కొమ్ముతో తోరణం కట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తోరణానికి కూడా 5 పోగులు దారం పోసుకుని 41 రోజులు ఉండాలి కాబట్టి నేను పసుపు కొమ్ముతో అయితే తోరణం చేసుకున్నాను. ఇప్పుడు గౌరమ్మను చేసుకోవడానికి ప్లేట్ లో 1/4 కిలో పైగానే పసుపు అయితే వేసుకున్నాను. దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఆ ప్లేట్ లోనే గౌరమ్మ ఆకారం వచ్చేట్టు పసుపుతో గౌరమ్మను అయితే తయారు చేసుకున్నాను. అలాగే పీఠకం పెట్టుకునే పీటలు కూడా వేసి దానిపైన కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. అవి అన్నా ఇన్నా అని కాదు, మనం పటం కలసం పెట్టుకోవడానికి వీలుగా నిలబడడానికి మనకు వీలైనంతగా పెట్టుకోవాలి. అమ్మవారి పటం అయితే పెట్టేశాను. ఇప్పుడు కలసం పెట్టడానికి బియ్యం పైన తమలపాకులు పెట్టుకుని, బియ్యం పైన తమలపాకులు ఎందుకు పెట్టాను అంటే కలసం పైన పెడితే వాడబడిపోతాయి. మనకి 40 రోజులు ఉండాలి కాబట్టి కలర్ చేంజ్ అయిపోతాయి. కలసంలోకి అయితే మేము ఎప్పుడు నవధాన్యాలే తీసుకుంటాము. అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరము ఇంట్లో 3 సార్లు అయితే కలసంలో నవధాన్యాలు అయితే వేస్తాము. మాది 41 రోజులు మాల కాబట్టి నవధాన్యాలు తీసుకున్నాం. తక్కువ రోజు మాల అయితే వాటర్ అయినా వేసుకోవచ్చు. ఏ మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, ఓం శ్రీం జై దుర్గా భవాని అనే ఒక మంత్రాన్ని చెప్పుకుంటూ మనం ఎంత పూజలైనా చేసుకోవచ్చు. అందరికీ అన్ని మంత్రాలు రావాలని లేదు కదా. అందులోనూ అమ్మ ఏ పేరుతో పిలిచినా పలికిద్ది, ఎందుకంటే ఆ అమ్మ కాబట్టి. నవధాన్యాలు వేయడం అయిపోయింది. ఇప్పుడు కలసం మీద కొబ్బరికాయ పెట్టుకుని కలసానికి వస్త్రధారణ అయితే చేయాలి. తరువాత అమ్మవారికి బొట్లు పెట్టి బోసిమెడతో ఉండకూడదని చెప్పేసి అమ్మవారికి నేనైతే పసుపు కొమ్ముతో మంగళసూత్రం చేసి అమ్మవారికి అయితే వేశాను. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. అలాగే మీరు చేయాలి అనుకుంటే అసలు వేసుకొని ఏమైనా నగలు ఉంటే అమ్మవారికి అలంకరించొచ్చు. ఒక 1 డజను గాజులు కూడా వేశాను. ఇప్పుడు గౌరమ్మను పెట్టుకుందాము. గౌరమ్మను పెట్టుకోవడానికి మేము ఎప్పుడు ఇలా ప్లేట్ తీసుకుంటాను. ఎందుకంటే 40 రోజులు కుంకుమ పూజ చేస్తాం కాబట్టి క్లాత్ పైన కుంకుమ అయితే కిందకు పడిపోతుంది. ప్లేట్ లో 2 తమలపాకులు పెట్టి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని ముందుగానే చేసి పెట్టుకున్న గౌరమ్మనైతే ప్లేట్ లోకి పెట్టాను. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు మన ఇంటికి వచ్చిన ముత్తైదుని ఎలా మనం అయితే అలంకరించుకుంటామో అలాగే భావించి అమ్మవారికి అన్ని ఇవ్వాలి. కలసం పెట్టుకున్న తరువాత అప్పుడే మనం దీపారాధన చెయ్యం కాబట్టి ఒక గిన్నెలో వాటర్ పెట్టి దానిపైన ముద్ద కర్పూరం వేసి వెలిగించాలి. వాటర్ మీద ఎందుకు అంటే అది కొంచెం నిదానంగా వెలుగుతుంది. విడిగా కర్పూరం వెలిగిస్తే తొందరగా అయిపోతుంది. అందుకని గౌరమ్మకైతే అన్ని ఇచ్చి అమ్మవారి పటానికి నిమ్మకాయల దండ కూడా వేశాను. అలాగే గౌరమ్మకి వస్త్రం కూడా వేసుకోవాలి. అమ్మవారికి తాంబూలాలు పెట్టుకుని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. గణపైన పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు గౌరమ్మకి కుంకుమ పూజ అయితే చేస్తున్నారు. గౌరమ్మకి కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 3 సార్లు కుంకుమ పూజ అయితే చేసుకోవాలి.
తర్వాత 40 రోజులు స్వామి మాత్రమే కుంకుమ పూజ చేస్తారు. పూజలో మనం ఏ పని చేస్తున్నా అమ్మవారి నామాలు మాత్రం మర్చిపోకండి. 41 రోజు దీక్ష తర్వాత ఇరుముడికి వెళ్ళేప్పుడే అమ్మవారిని కదిపించాలి. ఈ లోపు మనం కుంకుమ పూజ చేసుకున్న కుంకుమలో ఒక చిటికెడు కూడా తీసి మనం పెట్టుకోకూడదు. అమ్మవారి దగ్గరదే కదా అని తెలిసి తెలియకుండా గబక్కం తీసి మొహానికైతే పెట్టేసుకుంటారు. ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ మాకు పీఠకం పెట్టడానికి గురువుగారు వచ్చారని చెప్పాను కదా, ఆయన నన్ను హెచ్చరించి మరీ చెప్పారు, నువ్వే ఇంట్లో ఉంటావు కాబట్టి జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పారు. అందుకే మీకు అలా చెప్తున్నాను. అలాగే పీఠకం ఉన్న గదిని చీపురుతో అస్సలు తుడవకండి, ఏదైనా క్లాత్ తో తుడవాలి. కుంకుమ పూజ చేసిన తర్వాత గౌరమ్మ చుట్టూ 9 నిమ్మకాయలు అయితే పెట్టుకోవాలి. 9 నిమ్మకాయలు చుట్టూరా పెట్టుకోవాలి. గౌరమ్మ ఎదురుగా చిన్న దారిలాగా వదలాలి. అలాగే అమ్మవారి పటానికి వేసిన నిమ్మకాయలు, ఈ నిమ్మకాయలు గురువారం రోజు నైటే తీసేయాలి. మళ్ళీ శుక్రవారం కొత్త నిమ్మకాయలు అయితే పెట్టుకోవాలి. నేనైతే అమ్మవారికి పొంగలి నైవేద్యంగా చేశాను. అన్నిటిలో అమ్మవారికి ఇంకా ఇష్టమైనది సాంబ్రాణి. వీలైనంత వరకు గుగ్గిలం సాంబ్రాణి వేయడానికే ప్రయత్నించండి, అదంటే అమ్మవారికి చాలా ఇష్టం. తొలి రోజు మా అమ్మవారి పూజ అయితే ఇలా అయింది. ఆ అమ్మదయ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై దుర్గా భవాని. లైక్ చేయడం మర్చిపోకండి.